పంజాబ్ లో రాత్రి 2 చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. రాత్రి 8:15 జలంధర్ లో స్కూటీ పేలుడు జరిగింది. బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ బయట ఈ ఘటన చోటు చేసుకుంది. అమృత్సర్ లోని పేలుళ్లు సంభవించాయి. రాత్రి 10:30 గంటలకు అమృత్సర్ భావా ప్రాంతంలో మరో పేలుడు జరిగింది. ఈ రెండు ఘటనలపై పంజాబ్ పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. क्योंकि बीएसएफ का गेट सामने है, हेडक्वार्टर है, तो यहाँ जो है कि इसके सामने जो है स्कूटी में बम से ब्लास्ट हुआ है। तो ब्लास्ट जो हुआ है उसमें आया कोई व्यक्ति जो है विस्फोटक चीज जो है वो कोई डिलीवरी देने जा रहा था कहीं, या कहीं से मंतव से जा रहा था कभी वहाँ जो है ब्लास्ट करना है। तो ये सारी चीजें जांच का विषय है। लेकिन सवाल ये है कि अब शहरों में ब्लास्ट हो रहे हैं, अमृतसर में हुआ, बटाले में हुआ, उनके हौसले इतने बढ़ गए हैं। जो पुलिस का एक डेटरेंट इफेक्ट होता है, एक खौफ होता है कि जो शरारती तत्व है वो हौसला ना कर पाए, तो उसे इतनी जुर्त ना कर पाए, पुलिस का इतना खौफ होना चाहिए, वो खौफ चला जा चुका है। उसका कारण ये है कि यही पंजाब పంజాబ్ లో రాత్రి 2 చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. రాత్రి 8:15 జలంధర్ లో స్కూటీ పేలుడు జరిగింది. బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ బయట ఈ ఘటన చోటు చేసుకుంది. అండ్ అలాగే అమృత్సర్ లోనూ పేలుళ్లు సంభవించాయి. రాత్రి 10:30 గంటలకు అమృత్సర్ భానా ప్రాంతంలో మరో పేలుడు జరిగింది. ఈ రెండు ఘటనలపై పంజాబ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, పంజాబ్ లో బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ ముందే ఈ ఘటన జరిగిందంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం పంజాబ్ లో రాత్రి జరిగిన రెండు పేలుళ్లకు సంబంధించి శివాని పోలీసుల యొక్క దర్యాప్తు అనేది కొనసాగుతోంది. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో వరుసగా పంజాబ్ లో ఈ పేలుళ్లు అనేవి వరుసగా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. గతంలో పేలుళ్లు జరిగినటువంటి సందర్భంలోనే అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు కూడా చూశాం. ఇప్పుడు మరొకసారి రెండు ప్రాంతాల్లో యొక్క ఇన్సిడెంట్స్ బ్లాస్ట్లు అనేవి చోటు చేసుకుంటాయి. పంజాబ్ లో రాత్రి 8:15 ప్రాంతంలో జలంధర్ లో బిఎస్ఎఫ్ క్యాంప్ కి పోస్ట్ కి పక్కనే ఒక స్కూటర్ లో పేలుడు అనేది సంభవించింది. బిఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ బయట యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అనేక రకాల అనుమానాలు ఏర్పడడంతో పాటు అక్కడ బిఎస్ఎఫ్ క్యాంప్ పక్కనే ఒక ఇన్సిడెంట్ కు సంబంధించి ఇది ఎవరి పని అనేది ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇది ఉగ్రముఖుల పని అనేది లేక ఎవరైనా ఆకతాయిలు చేశారా, అసలు ఎలా బిఎస్ఎఫ్ క్యాంప్ దగ్గర ఈ పేలుడు అనేది సంభవించింది అనేది కూడా ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు. దీని మీద దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ ఇన్సిడెంట్ లో ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ, అంటే స్కూటర్ పేలడం తప్ప ఎటువంటి పెద్దగా నష్టం అనేది చోటు చేసుకోకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక మరోవైపు ఇక బిఎస్ఎఫ్ క్యాంప్ తో పాటు అమృత్సర్ లోని ఖాసాలో సైతం ఈ యొక్క మరొక బ్లాస్ట్ అనేది చేసుకుంది. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అనేది కొనసాగుతుంది. అయితే జరిగినటువంటి రెండు ఇన్సిడెంట్స్ లలో కూడా ప్రాణ నష్టం అనేది జరగకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఈ బ్లాస్ట్లకు సంబంధించి అసలు కారణం ఎవరు అనేది ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఎందుకంటే బిఎస్ఎఫ్ క్యాంప్ పక్కనే బ్లాస్ట్ అనేది చోటు చేసుకోవడం, గతంలోనూ బిఎస్ఎఫ్ క్యాంపుల దగ్గర యొక్క ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఉగ్రముఖుల ఏమన్నా ఈ బ్లాస్ట్లకు ప్రయత్నం చేశారా అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసుల యొక్క విచారణ కొనసాగుతోంది. రైట్ రతన్ కుమార్, సో మనం ఇప్పుడు చూస్తున్నాం పంజాబ్ లో 2 చోట్ల అయితే ఈ పేలుడు సంభవించింది. సో ఈ టూ ప్లేసెస్ కి సంబంధించి ఒకేసారి ప్లాన్ చేయడం జరిగిందా? రాత్రి జరిగినటువంటి ఈ రెండు ఇన్సిడెంట్స్ కూడా 2 గంటల వ్యవధిలోనే ఈ బ్లాస్ట్లు అనేవి సంభవించాయి. ఒకటి మొదట జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పంజాబ్ లో ఇటు జలంధర్ లోని బిఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ 8:15 ప్రాంతంలో చోటు చేసుకోగా, అమృత్సర్ లో ఖాసా క్యాంప్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ 10:30 జరిగింది. అంటే 2 గంటల వ్యవధిలోనే రెండు ప్రాంతాల్లో బ్లాస్ట్లు అనేవి చోటు చేసుకున్నాయి. ఖచ్చితంగా ఇది రెండు ప్రాంతాల్లో ఒకే వ్యక్తులు ఈ యొక్క బ్లాస్ట్లకు ప్లాన్ చేశారేమో అనేటువంటి అనుమానాలు అనేవి, ఇన్సిడెంట్స్ అనేవి 2 గంటల వ్యవధిలోనే జరగడంతో పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు అనేది కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో పంజాబ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లలో
ఇటు ఐసిస్ ఉగ్రముఖుల యొక్క పాత్రను ఐడెంటిఫై చేసిన తర్వాత కొన్ని లెటర్లు కూడా బయటకు వచ్చాయి, తామే అటాక్ లకు పాల్పడ్డాము అనేది. సో ఇప్పుడు మరొకసారి బ్లాస్టులకు సంబంధించి కూడా ఒకసారిగా ప్యానిక్ వాతావరణం అనేది నెలకొన్న నేపథ్యంలోనే ఇటువంటి ప్రాణ నష్టం అనేది జరగకపోయినప్పటికీ అసలు దీని వెనకాల ఎవరు ఉన్నారనేది ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే, సో రత్నకుమార్, బేసిక్ గా బిఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ అంటేనే అక్కడ నిఘా చాలా గట్టిగా ఉండే సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాము. సో అలాంటిది అక్కడ ఒక పేలుళ్ళు జరిగిందంటే దీని వెనకాల ఎవరు ఉన్నారనేది, అండ్ అది కూడా ఆ స్కూటర్ ఎవరిది అంటే విజువల్స్ కూడా మనం చూస్తూ ఉంటాం, అక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి కాబట్టి ఆ స్కూటీ ఎవరిది అన్నది బయట వచ్చిందా? ఆ డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? ఇప్పుడు దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసుల యొక్క దర్యాప్తు అనేది కొనసాగుతోంది. బిఎస్ఎఫ్ క్యాంపు బయట ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. అయితే అయినప్పటికీ కూడా బిఎస్ఎఫ్ క్యాంపుకి కొంత దూరంలో జరిగినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి సంబంధించి, సెక్యూరిటీ ల్యాబ్స్ కు సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు అనేవి తలెత్తుతూ ఉన్నాయి. వాటి మీద సైతం ఒకవైపున బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు అధికారులు, మరోవైపున స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు దృష్టి పెట్టడం జరిగింది. అక్కడ పార్క్ చేసినటువంటి స్కూటర్, ఇందుకు ఎవరు అక్కడ స్కూటర్ ని పార్క్ చేశారు, ఏ సమయంలో ఒక స్కూటర్ ను పార్క్ చేయడం జరిగింది అనేది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా పరిశీలించి నిందితులను పట్టుకున్నటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు అమృత్సర్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ సైతం ఖాసా క్యాంపు దగ్గర జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా కొంత ఇటు భారత సైన్యానికి సంబంధించినటువంటి క్యాంపులకు దగ్గరగా పేలుళ్లు అనేవి సంభవించడంతో ఆర్మీని టార్గెట్ చేసి, సైనికులను టార్గెట్ చేస్తూ ఈ యొక్క పేలుళ్లకు పాల్పడుతున్నారా, లేకపోతే వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్యానిక్ చేయడం కోసం ఈ యొక్క ఇన్సిడెంట్స్ కు పాల్పడ్డారా అనేది ప్రస్తుతం ఇటు అధికారులు దర్యాప్తు అనేది చేస్తూ ఉన్నారు. శివాని. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.